సుడిగాల్లో వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మాటతో వచ్చాడా? సో దేవుని వాక్యము రెండంచెల వాడిగల ఏ ఖడ్గం కంటే షార్ప్గా ఉండి ఏం చేస్తుంటే అసెండరింగ్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ సోల్. ఓకే, ఆత్మని, నీ మనస్సుని, ఆత్మని, నీ సోల్ని, ప్రాణాన్ని, ఈ బతుకుని అది డివైడ్ చేస్తుంది. అమ్మ ఇది నేను అంటే నీ ఆత్మలో అసలు పీపీఎం కాదు, సిక్స్ సిగ్మా కాదు, ఇంత కూడా ఉండటానికి వీల్లేదన్నమాట. శరీరం అది చచ్చిపోయింది, మృతమైన నీ సోల్ కానీ, నీ శరీరం కానీ, నీ ఆత్మలో ఉండటానికి వీల్లేదు. ఓకే, అంతగా శుద్ధీకరిస్తాడనమాట. ఓకే, సో దాన్ని డివైడ్ చేసేది ఏది? నువ్వు ఎవరని నీకు చూపించేది ఆయన వాక్యం. ఎప్పుడైతే యోబుతోటి ఆ మాట వచ్చిందో, ఆ మాట యోబు లోపలికి ప్రవేశించింది. కమన్, న్యాయం తీర్చుకునేవాడు ఎవడో చూద్దాం అని చెప్పాడు. ఇప్పుడు ఒకసారి జోబు తీయండి, యోబు 40. యోబు 40 కీర్తనలో ముందు ఉంటుంది. ఓకే, 40. తీసారా? ఇప్పుడు చూడు. మరియు యెహోవా యోబుకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిన, ఆక్షేపణలు చేయుచూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? ఓకే, ఇప్పుడు యోబు ఏం చేస్తున్నాడు? దేవుడితో ఇప్పుడు దేవుడు ఫీల్ అయిపోయాడు, వీడు నాతోనే వాదిస్తున్నాడని. నో నో. ఓకే, మనం వెళ్ళి ప్రార్థనలో నువ్వు ఇంతే చేసావు, ఎక్కడుంది నీలో న్యాయం? డోంట్ కేర్, అయ్యనడు. నెక్స్ట్ చూడండి. అప్పుడు యోబు యెహోవాకి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, చిత్తగించుము, నేను నీచుడిని, నేను ఏమని ప్రత్యుత్తరం ఇస్తాను, నా మాట అది ఇదాన్ని. ఇప్పుడు 7 చూడండి. దేవుడు ఏమని, అప్పుడు యెహోవా 6, సుడిగాల్లో నుండి ఇలాగు యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చిన, పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరము ఏమో. నీవు నా న్యాయము బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? ఎవరెవరిని అన్నారు? దేవుడు వచ్చి నువ్వు నిర్దోషి కావటానికి నా మీద అపరాధం మోపుతావా అన్నాడు. అసలు యోబులో స్పాట్ అన్న బ్లెమిష్ అని ఎక్కడైనా ఉందా? రవ్వంతైనా తప్పుద్దా? ఇప్పుడు మనమే కనుక యోబు అంత డిఫికల్టీస్ ఫేస్ చేసామనుకుందాం, యోబు నాలో పావలబడి ఉంటాడు, అంతే కదా అనిపిస్తుందా? సో అంత దేవుడి కోసం సాక్రిఫైస్ అయిపోయిన తర్వాత నేను కూడా ఫుడ్ ఏం లేక చచ్చాను. దేవుడు వచ్చి అరే నమ్మొచ్చు కదా, నమ్మను, ఎంత భక్తి ఇంత శ్రద్ధతో ఉంటే నువ్వు నాకు అన్నం పెట్టకుండా వాట్ ఆర్ యూ డూయింగ్? అసలు నాన్ సెన్స్, కాకపోతే అర్థం లేదు అసలు నీ విధానానికి. ప్రతి ఒక్కడంతే, వాడికి చూపించడం చాలా కష్టం. అర్థమవుతుందా? సో ఇప్పుడు యోబు ఏమి డిఫెండ్ చేస్తున్నాడో కూడా యోబుకు తెలియదు, అసలు ఏం పట్టుకొని ఉన్నాడో కూడా యోబుకు తెలియదు. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమి భయంకరంగా ప్రూవ్ చేస్తాడు. సో ఆయన మాట వచ్చి ఏమనంటే, అరే నువ్వు నీతిమంతుడు అయిపోవటానికి నా మీద నేరం మోపుదువా అన్నాడు. అసలు దేవుడు చేసిన పని మంచిదేనా? సర్వనాశనం చేశాడు కదా యోబు జీవితం మొత్తాన్ని. పెళ్ళం బిడ్డలు లేకుండా మొత్తం తీసేసి ఆ రోగాలు పెట్టి, పాపం ఆడేమన్నాడు యోబు? పాపం టెల్లింగ్ ద ట్రూత్, నేను బాగానే. మీ దగ్గర ఉన్న ఫోన్తో మీ షుగర్ లెవెల్